మీ ప్రకారం జనరల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది సార్ హైదరాబాద్లో? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుతానికి కొద్దిగా అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే హైదరాబాద్కి ఒక 50 సంవత్సరాల చరిత్ర ఉంది. హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీస్ చూస్తే రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయంటే డిఫెన్స్ ఉంది. జనరల్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్? లైక్ ఫార్మ్ కానీ అగ్రికల్చర్, హెచ్ఎండిఏ, డిటిసిపి ఇలాంటి చాలా వెంచర్స్ వస్తున్నాయి. సో మీ ఉద్దేశ ప్రకారం విచ్ ఇస్ సేఫ్ అండ్ సౌండెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ విచ్ కైండ్ ఆఫ్ వెంచర్? డిపెండ్స్ ఆన్ ఏజ్ అండి. అంటే దానికి అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా, లీగల్ టైటిల్ క్లియర్ ఉందా లేదా చెక్ చేసుకొని ప్రెసెంట్లీ మన ధరణి పోర్టల్ గురించి మాట్లాడాలంటే ఆన్లైన్ స్కామ్స్ కానీ అవాయిడ్ చేయలేదు. ధరణి పోర్టల్ తీసేస్తా అంటున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్? లైక్ ప్రాపర్గా ఒక డాక్యుమెంట్ ఉండాలి, విజిబుల్గా ఉండాలి, బ్లాక్ అండ్ వైట్లో ఉండాలంటే మీరు సేఫెస్ట్గా ఏది సజెస్ట్? ధరణి అనేది డిజిటలైజేషన్ ఆఫ్ యువర్ రెవెన్యూ రికార్డ్స్ అండి. దట్స్ వాట్ కేసీఆర్ గారు ఆయన గవర్నమెంట్లో చేసిన పని అండి. చాలా మటుకు ధరణిలో ఇప్పుడు ఉన్న ఇష్యూస్ అన్నీ ఆల్మోస్ట్ రిజాల్వ్ అయినాయండి. కొద్దిగా కొన్ని ఇష్యూస్ ఇంకా ఉన్నాయి. యాజ్ అ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సింపుల్గా చేయాలంటే ఇంకేమైనా స్టెప్స్ ఇంక్లూడ్ చేయాలంటారా? రిజిస్ట్రేషన్లో డాక్యుమెంటేషన్లో కొంచెం డీటెయిలింగ్ అనేది ఎక్కువ ఉండాలండి. ఈ మధ్య ధరణి పోర్టల్ వచ్చాక ధరణిలో అగ్రికల్చర్ ల్యాండ్స్లో అంత డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉండకపోవడం వల్ల ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ల్యాండ్ కొనుక్కుంటే ఆ ప్రీవియస్ హిస్టరీ ఏంటని తెలుసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీ ప్రాజెక్ట్స్ ఎక్కడైనా తెలుసుకోవచ్చు సార్ జనరల్లీ? కరెంట్లీ ఇప్పుడు కొండాపూర్లో మేము ఒక హై రైజ్ ప్రాజెక్ట్ కడుతున్నాం అండి. గ్రౌండ్ ప్లస్ 15 floors. వై ఐఎమ్ కాలింగ్ దీస్ బొటిక్ లగ్జరీ 3 bedroom అపార్ట్మెంట్స్ అంటే మేము ఇచ్చే ఫెసిలిటీస్ కానీ అమ్యూనిటీస్ కానీ మా ప్రాజెక్ట్ సైజ్కి చాలా లావిష్ ఫెసిలిటీస్ ఇస్తున్నామండి. హలో వ్యూవర్స్, నా పేరు మేఘన. చాలా మందికి రియల్ ఎస్టేట్స్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కరెక్ట్, ఎంత ప్రైస్ పెట్టాలి, ఎంత బడ్జెట్లో ఉండాలి, దానికి కావాల్సిన తగిన ప్రికాషన్స్ ఏంటి, ఎందుకంటే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి కాబట్టి దానికి కావాల్సిన ప్రికాషన్స్ అవన్నీ మనం గైడ్ చేయడానికి ఒక ప్రముఖ ఎక్స్పర్ట్ వచ్చారండి. హీస్ నన్ అదర్ దెన్ ధూలపూడి ప్రభాకర్ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ టూ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. థ్యాంక్ యూ. ఇవాళ డిస్కషన్ మనం రియల్ ఎస్టేట్ గురించి, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతామని మీరు వచ్చారు. దానికి మీ టైంకి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో జనరల్లీ మా పబ్లిక్కి, మా అండ్ వ్యూవర్స్కి జనరల్లీ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ దేంట్లో పెట్టాలి, ఏది సేఫ్ అండ్ సెక్యూర్ గురించి తెలియట్లేదు సరిగ్గా. సో మీరు కొంచెం క్లారిటీ ఇస్తే దట్ విల్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్. సో మీ ప్రకారం జనరల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది సార్ హైదరాబాద్లో? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుతానికి కొద్దిగా డౌన్ మార్కెట్లో ఉందండి. అంటే ఎలక్షన్స్ వలన కావచ్చు, లేదంటే యూజువల్గా రియల్ ఎస్టేట్ ఇస్ సైకిల్ అండి. దగ్గర 2015 నుంచి 2022 వరకు మార్కెట్ చాలా బాగుండింది. సో 7 సంవత్సరాలు మార్కెట్ బాగున్నప్పుడు ఒక 2-3 సంవత్సరాలు కొంచెం స్లో అవడం సహజం అన్నమాట. సో ఈ స్లో డౌన్ అంటే మీకు పెద్దగా రేట్స్ ఏం పడలేదండి, స్టాగ్నేషన్ ఉంది అంతే మార్కెట్లో. ప్లస్ రెండోది ఏంటంటే రెసిడెన్షియల్ మార్కెట్లో చూసేసరికి మీకు అపార్ట్మెంట్స్ అది చాలా సప్లై ఉందండి. అంటే డిమాండ్ కంటే సప్లై చాలా ఎక్కువ ఉండడం వల్ల మీకు గ్రోత్ కనిపించట్లేదు. సో మీకు అంత సప్లై ఉన్నప్పుడు ఇట్స్ ప్యూర్లీ బయర్ మార్కెట్ అయిపోతుందండి. బయర్స్ మార్కెట్ అన్నప్పుడు బయర్స్ నెగోషియేట్ చేసుకొని బాగా స్క్వీజ్ చేసి వాళ్ళు అనుకున్న బడ్జెట్లో ఫిట్ అవుతుంటేనే కొంటారు, లేదంటే వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్లో ఉంటారు. మార్కెట్ హైప్లో ఉన్నప్పుడు సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది. వెన్ సెల్లర్స్ మార్కెట్ ఈస్ డిఫరెంట్, బయర్స్ మార్కెట్ ఈస్ డిఫరెంట్. నౌ కరెంట్లీ ఇట్ ఈస్ ఇన్ బయర్స్ మార్కెట్. సో మేబీ మార్కెట్ ఒక 1 to 1.5 yearలో రివైవ్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. అంటే మీరు ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది అంటున్నారు కదా, ఇప్పుడు చాలా మందికి ఫండ్స్ ఆల్రెడీ ఉన్నాయి అంటాయి. సో డూ యూ థింక్ ఇప్పుడు ఇది కరెక్ట్ టైమా? అంటే ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడంలో సెన్స్ ఉంటుందా? అంటే డస్ ఇట్ మేక్ ఎ వాల్యుబుల్ ఇన్వెస్ట్మెంట్? మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు యూజువల్గా రేట్లు తగ్గించరండి. బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ ఎవరు రేట్లు తగ్గించరు. మార్కెట్ ఇప్పుడు స్లోగా ఉంది కాబట్టి మీకు నెగోషియేషన్, బయర్ అనేవాడికి నెగోషియేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో దే కెన్ యాక్చువల్లీ సెట్, నెగోషియేట్ అండ్ దెన్ గెట్ ఎ గ్రేట్ డీల్. దిస్ ద రైట్ టైమ్ టు పర్చేస్. యాక్చువల్లీ లిక్విడిటీ ఉంటే కనుక, డబ్బులు రెడీగా ఉంటే దిస్ ద రైట్ టైమ్ టు పర్చేస్. సో బిఫోర్ ఎలక్షన్స్ మార్కెట్ ఒకలా ఉంది, ఆఫ్టర్ ఎలక్షన్స్ మార్కెట్ ఒకలా ఉంది. సో ఇప్పుడు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్? బికాస్ మోస్ట్ ఆఫ్ ది హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ది వెస్ట్ పార్ట్ అందరూ ఆంధ్ర సెక్టర్సే ఉన్నారు. సో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎక్కడ తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలా, ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయాలనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే
ఆంధ్రాలో ఆల్రెడీ ఎవరైతే ల్యాండ్స్ కొన్నారో అంటే బిఫోర్ ఎలక్షన్స్ ఎలా ఉండిందంటే అందరు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో వచ్చే కొనే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ వాళ్ళే వెళ్ళి ఆంధ్రాలో పెడుతున్నారు. సో మీరు మార్కెట్ ఎలా ఉంటుందంటారు, తెలంగాణ మార్కెట్ కానీ హైదరాబాద్ మార్కెట్ కానీ ఇన్వెస్టర్స్కి? హైదరాబాద్ ఈజ్ ఎ గ్లోబల్ సిటీ అండి. ఇట్స్ మెట్రోపాలిటన్ కాస్మోపాలిటన్ సిటీ. హైదరాబాద్లో ఉన్న పాపులేషన్ చూస్తే మీకు తెలంగాణ వాళ్ళు కాకుండా నార్త్ ఇండియా నుంచి, వెస్ట్ ఇండియా నుంచి, ఈస్ట్ ఇండియా నుంచి, దేశం మొత్తం నుంచి, వివిధ ప్రపంచ దేశాల నుంచి కూడా హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎస్పెషల్లీ ఓన్లీ ఆంధ్ర వాళ్ళని చూస్తే 100 మందిలో ఒక 20 మంది ఆంధ్ర వాళ్ళు ఉండొచ్చు ఇన్వెస్టర్స్ని క్యాల్కులేట్ చేస్తే. ఈ 20 మందిలో కూడా ఒక 10 మంది ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక 10 మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో టెక్నికల్లీ ఒక 10% మేబీ మీకు ఆంధ్ర సైడ్ వెళ్ళే పాసిబిలిటీ ఉందండి. బికాజ్ చంద్రబాబు నాయుడు గారు రావడం, అక్కడ రియల్ ఎస్టేట్ బాగా భూమిలో ఉంటుందనే అజంప్షన్లో జనాలు ఉండడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మేబీ ఇట్ మైట్ ప్లే ఓన్లీ అప్ టు 10% ఆఫ్ ది పాపులేషన్. ఈ 10% ఆఫ్ ది ఆంధ్ర ఇట్స్ వెళ్ళి ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేసి కొద్ది రోజులు అక్కడ వెయిట్ చేసి అప్రిషియేషన్ వచ్చాక మళ్ళీ దే మైట్ కమ్ బ్యాక్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే హైదరాబాద్కి ఒక 50 సంవత్సరాల చరిత్ర ఉంది. హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీస్ చూస్తే రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయండి. డిఫెన్స్ ఉంది, వీ హ్యావ్ ఐటీ ఇండస్ట్రీ ఉంది, ఫార్మా ఇండస్ట్రీ ఉంది, ఏవియేషన్ సెగ్మెంట్ ఉంది. నౌ వీఆర్ వెంచరింగ్ ఇన్ టు మెడికల్ టూరిజం అంటున్నారు సీఎం గారు. ఆ తర్వాత ఏఐ ఇండస్ట్రీ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ పెడతా అంటున్నారు. ఇలా రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఇంత గ్రోత్ ఇప్పుడు కొత్తగా మీకు అమరావతికి కానీ విజయవాడకి కానీ ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది ఓవర్ నైట్ పీరియడ్ పాసిబుల్ కాదు. ఇట్ విల్ టేక్ టైం. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే గ్రోత్ ఉంటుందో అక్కడ మీకు బాగా అప్రిషియేట్ అవుతుందండి. హైదరాబాద్కి ఉన్న చరిత్రకి కొత్తగా వచ్చే సిటీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది గ్రోత్కి ఏం పెద్ద ఇంపాక్ట్ ఉండదండి. ఒక 10% జనాలు అటు వెళ్ళినా కూడా మళ్ళీ 10% అక్కడి నుంచో వేరే దగ్గర నుంచో వచ్చి మనకి ఇక్కడ పర్చేస్ చేస్తూ ఉంటారు. ఇంపాక్ట్ దానివల్ల కాదండి, ఇట్స్ గ్లోబల్ ఎకనామికల్ ఇష్యూస్ వల్ల, లేదు సాఫ్ట్వేర్ కంపెనీస్లో కొంచెం స్లంప్ రావడం వల్ల, ఇట్లా రకరకాల ఇష్యూస్ వల్ల కొద్దిగా స్లో డౌన్ ఉందండి మార్కెట్. అండ్ రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ సైకిల్ అండి. ఒక 6-7 సంవత్సరాలు మనకి మార్కెట్ బాగుంది కాబట్టి ఒక 2-3 సంవత్సరాలు కొంచెం స్లో అవడం, బాగా హైప్లోకి వెళ్ళిపోతాయి రేట్స్, కొంచెం స్లో అయ్యి స్టాగ్నేషన్ రావడం అనేది సహజం. మళ్ళీ తర్వాత మళ్ళీ పికప్ అంది 2025 నుంచి 26 నుంచి మార్కెట్ చాలా బాగుంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు కొత్త న్యూగా జాబ్లో చేరే వాళ్ళకి వాళ్ళ ప్యాకేజెస్ కూడా చాలా హ్యూజ్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్సా, సావరిన్ బాండ్సా, మ్యూచువల్ ఫండ్సా, రియల్ ఎస్టేటా, వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్గా ఉంది. సో వాళ్ళకి మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్ ఏంటి సార్? జనరల్గా ఏంటంటే అండి, మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడు కూడా అన్నిట్లో ఒకే బాస్కెట్లో పట్టుకూడదండి. స్ప్లిట్ చేసి బంగారంలో కొద్దిగా, మ్యూచువల్ ఫండ్స్లో కొద్దిగా, స్టాక్ మార్కెట్స్లో కొద్దిగా, రియల్ ఎస్టేట్లో కొద్దిగా పెట్టుకోవాలి. రోటీ కప్పడం మకాన్ అంటారు కాబట్టి మకాన్ అనేది అంటే ఇల్లు అనేది మనకి బేసిక్ నెసెసిటీ అంటే నీడ్ ఆఫ్ ది ఎనీ హ్యూమన్ బీయింగ్. సో ఇంటి మీద ఉండడానికి ఒక సొంత ఇల్లు కొనుక్కోవడం అనేది ఇట్స్ మ్యాండేటరీ థింగ్ అండి మన ఇండియన్ సెంటిమెంట్స్ ప్రకారం. సో మిగతా ఫండ్స్ అంటారా, మనకు వచ్చే సంపాదనలో మనం కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్లో, కొద్దిగా స్టాక్ మార్కెట్స్లో పెట్టుకుంటే ఇవన్నీ లిక్విడ్ ఫండ్స్ అండి. మీకు అర్జెంటుగా డబ్బు కావాలంటే ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో మీకు లిక్విడేట్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అదే రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి కొద్దిగా ఒక 1-2 నెలలు టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ మీకు ఫిక్స్డ్ అసెట్ మీద వచ్చే అప్రిషియేషన్ కానీ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, దీని మీద వచ్చినంత అప్రిషియేషన్ యూజువల్గా మీరు మ్యూచువల్ ఫండ్స్లోనూ, గోల్డ్లోనూ రాదండి. స్టాక్ మార్కెట్లో వచ్చే ఛాన్స్ ఉంది కానీ స్పెక్యులేటివ్ మార్కెట్ అండి, అది ఎవ్రీబడి నోస్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ప్యూర్ గ్యాంబ్లింగ్. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అలా కాకుండా ఫిక్స్డ్ అసెట్స్లో పెట్టుకుంటే, అంటే ప్రాపర్టీస్లో ఇల్లు కొనుక్కున్నా, అపార్ట్మెంట్ కొనుక్కున్నా, ఉండడానికి ప్లాట్స్ కొనుక్కున్నా, లాంగ్ టర్మ్లో మీకు అప్రిషియేషన్ అనేది అట్లీస్ట్ మినిమం 20 to 25% ఉంటుంది. ఓకే, గ్రేట్. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, బేసికలీ చాలామంది ప్రాపర్టీస్ కొన్నాక, అంటే వాళ్ళ ఏజ్ అయిపోయాక, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పాస్అవుట్ అయిపోయాక వాళ్ళ అసెట్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు వాళ్ళ ప్రాపర్టీస్ని ఎలా రికవర్ చేయాలని. అలాంటి వాళ్ళకి ఏమన్నా అసెట్ మేనేజ్మెంట్, ఫిక్స్డ్ అసెట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఏమన్నా మీకు తెలిసినవి ఉన్నాయి సార్? హౌ డు యూ సజెస్ట్ సార్? చాలా కొద్ది కంపెనీలు చిన్న లెవెల్లో ఆపరేట్ చేస్తున్నాయండి. అసెట్ మేనేజ్మెంట్, ఫిక్స్డ్ అసెట్ మేనేజ్మెంట్ అనేది ఇట్స్ అ నీడ్ ఆఫ్ ది అవర్. అంటే ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఒక మనిషికి ఏదన్నా జరిగినా ఇంట్లో ఫ్యామిలీస్ ప్రాపర్టీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలి, మ్యూటేషన్ ఎలా చేసుకోవాలి, పేర్లు ఎలా మార్చుకోవాలి, ఇది చాలా లెంతీ లీగల్ ప్రాసెస్ అండి. ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం చాలామందికి ఉంది. ఈ ప్రాపర్టీ ఫిక్స్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనేవి కొంచెం ప్రొఫెషనల్ వేలో రావాల్సిన నీడ్ కూడా ఉంది. మనం ఎక్కడో ఇనీషియల్ డేస్లో ఒక ప్లాట్ కొంటాం, మనం అమెరికా వెళ్ళిపోతాం, లేదు ఆస్ట్రేలియా వెళ్ళిపోతాం, ఆ ప్లాట్ని చూసుకునే వాళ్ళు ఉండరు, చేసే వాళ్ళు ఉండరు, మళ్ళీ మనం వచ్చి గుర్తుపట్టడం కూడా కష్టం.
ఇలాంటివి మనకున్న అసెట్స్ మొత్తం ఒక 10 ప్రాపర్టీలో 5 ప్రాపర్టీలో ఉంటే ఇవన్నీ ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇచ్చి వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి దాని మార్కెట్ వాల్యూస్ ఏంటి, కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంచుకోవచ్చా, మళ్ళీ అమ్మేస్తే బాగుంటుందా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఒక ప్రాపర్ అనాలిసిస్ రిపోర్ట్ ఇచ్చే కంపెనీస్ లేవండి. సో ఇలాంటి కంపెనీస్ కనుక ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేసే కంపెనీస్ వస్తే కనుక వి లాట్ ఆఫ్ గ్రోత్ అండ్ ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ది అవర్ అండి. అండ్ ఎస్పెషల్లీ మనిషికి ఏదన్నా జరిగినప్పుడు ఏదన్నా అయినప్పుడు ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుందండి. లీగల్ ప్రాసెస్ కానీ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం కానీ మనిషి అకౌంట్లో ఉన్న డబ్బులు డ్రా చేయాలన్నా ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం, ఇవన్నీ ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎడ్యుకేట్ చేయడం, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా చాలా అవసరం అండి. అండ్ మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి లేదా వేరే ఇన్వెస్ట్మెంట్స్ కానీ పోర్ట్ఫోలియో మేనేజర్స్ అనేవి ఉంటారు. కానీ అసెట్ మేనేజ్మెంట్ వచ్చేసరికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీరు అన్నట్టుగా ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళు ఇక్కడ కొంటారు, ఫ్యూచర్ వాళ్ళ కెరియర్ అంతా అబ్రాడ్లో చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ సెటిల్ అవుదామని వస్తారు. సో దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఛానల్ వేర్ టు పుట్ ఇన్. సో మీరు దాని గురించి అసెట్ మేనేజ్మెంట్ ఫిక్స్డ్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎలా టేక్ ఓవర్ చేయాలంటారు? ఫిక్స్డ్ అసెట్ మేనేజ్మెంట్ ఒక ప్రొఫెషనల్ కంపెనీ కనుక ఎవరన్నా లాంచ్ చేయగలిగితే అసెట్స్ అన్నీ లిస్ట్అవుట్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఈచ్ ఇండివిజువల్ వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న అసెట్స్ అన్నీ ఒక లిస్ట్అవుట్ చేసి ఆ లిస్ట్లో ఉన్న ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అన్నీ డిజిటైజ్ చేసుకొని అన్నీ రికార్డ్స్ పెట్టుకొని ఆ రికార్డ్స్ ప్రకారం అన్నీ లింక్ డాక్యుమెంట్స్తో సహా మొత్తం రికార్డ్స్ మెయింటైన్ చేసుకొని ప్రతి సంవత్సరం ప్రతి మనిషి ఒక విల్ డీడ్ రాసుకోవడం, వాళ్ళకున్న ఆస్తులు ఎవరికి చెందాలి వాళ్ళ తదనంతరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది తెలియక ఆ విల్ డీడ్ లేకపోవడం వల్ల వచ్చే ఇష్యూస్ ఏంటంటే మనిషి పోయిన తర్వాత వచ్చే ఇష్యూస్ చాలా కష్టతరంగా ఉంటాయండి. హ్యాండిల్ చేయడం చాలా ఇబ్బంది. మన ఇంట్లో లేడీస్ వాళ్ళు బయటికి వెళ్ళడం, తిరిగి ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవన్నీ మేనేజ్ చేయడానికి కంపెనీస్ కనుక వచ్చి ప్రొఫెషనల్ సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అండి. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఎవరైనా చాలామంది వైఫ్కి తెలియకుండానో పేరెంట్స్ తెలియకుండా అసెట్స్ కొంటూ ఉంటారు. సో మీరు జనరలీ అసెట్స్ కొన్నప్పుడు కంపల్సరీ అది ఫ్యామిలీకి డిస్క్లోజ్ చేయాలంటారు. వీ నీడ్ నాట్ టు హైడ్ అంటారు. అవునండి, అన్నీ డిస్క్లోజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. బట్ మన ఇండియన్ సర్కమ్స్టాన్సెస్కి యూజువల్గా మగాళ్ళకి ఇంట్లో అన్నీ చెప్పే అలవాట్లు ఉండవు. సో దీనివల్ల రకరకాల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఆస్తులు గురించి చెప్పకపోయినా అప్పుల గురించి చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరో వచ్చి మాకు డబ్బులు ఇవ్వాలి అని మాట్లాడడం, వాళ్ళంతా హరాస్ చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆస్తులు అప్పుల గురించి క్లియర్గా డిక్లేర్ చేసి ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, ఫ్యామిలీ మెంబర్స్కి ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళని తీసుకెళ్ళి చూపించడం, ఈ ఆస్తి ఎక్కడ కొన్నారు, ఎక్కడుంది, పీరియాడికల్గా తీసుకెళ్ళి చూపించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఒక కంపెనీ కనుక ఉంటే మనకి ఇంకా నథింగ్ లైక్ దట్ అండి. వాళ్ళు ఎవ్రీ 15 డేస్కి వచ్చి ప్రాపర్టీ చూడడం, ఫోటోలు తీసి పెట్టడం, మనకి దాని స్టేటస్ అప్డేట్ చేయడం, ఎలా చేయాలి, ఏం చేసుకోవాలి, లైజనింగ్ వర్క్, తర్వాత మ్యూటేషన్, నేమ్ చేంజెస్, ఇట్లాంటి చిన్న వర్క్స్ చాలా టీడీఎస్ ప్రాసెస్ అండి. అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చుట్టూ తిరిగి చేయించుకోవడం అనేది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అంతే ఈజీగా. ఇవన్నీ చేయడానికి ఏదైనా కంపెనీలు ఉంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. సో ఎంబీఏలో ఇప్పుడు చాలా టాపిక్స్ వస్తున్నాయి, ఈవెన్ ఇంక్లూడింగ్ ఎన్జిఓ సర్వీసెస్ కూడా వచ్చినాయి. ఇప్పుడు అసెట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా ఎంబీఏ వాళ్ళకి యాడ్ అయింది మైనర్ అండ్ మేజర్ సబ్జెక్ట్స్గా. సో వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? వాళ్ళకి సొంతగా బిజినెస్ పెట్టుకోవచ్చా, ఆర్ కెన్ దే వెయిట్ ఫర్ ఎనీ ఆఫర్స్ ఫ్రమ్ ది కంపెనీస్? దీన్ని ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో మీరు కనుక ప్లాన్ చేసుకోగలిగితే అసెట్ మేనేజ్మెంట్ దెర్ ఈస్ అ హ్యూజ్ స్కోప్ అండి. ఎస్పెషల్లీ మీరు ప్లాట్లు కొన్నప్పుడు కూడా మీరు మీ ప్లాట్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసుకోవడం, గూగుల్ లొకేషన్ పిన్ సేవ్ చేసి పెట్టుకోవడం. ఆ ప్లాట్స్ని డెవలపర్స్ ప్లాట్స్ అమ్మినప్పుడు యూజువల్గా చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు అసోసియేషన్ ఫామ్ చేయరు. వాళ్ళు డెవలప్ చేసి అమ్మేసి వెళ్ళిపోతారు. ఒక 2-3 ఏళ్ళలో వర్షాలకి వాటికి రోడ్లు పాడైపోవడం, తర్వాత చెట్లు మొలవడం, ఇవన్నీ జరుగుతాయి. మొత్తం అంతా అడవిలాగా తయారవుతుంది. మీరు ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత చూసుకుందాం అంటే మీ ప్లాట్ మీకు దొరికే పరిస్థితి ఉండదు. చాలా రేర్ సిచ్యుయేషన్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై యువర్ ఓన్ ప్రాపర్టీ. సో ఈ సందర్భంలో ఏంటంటే డెవలపర్లు చేయాల్సిన పని ఏంటంటే ఒక అసోసియేషన్ ఫామ్ చేసి, అసోసియేషన్లో ప్రెసిడెంట్ని, సెక్రటరీని ఇట్లా అందరినీ ఫామ్ చేసి కొంత కార్పస్ ఫండ్ పెట్టి టోటల్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్, ప్రతి సంవత్సరం చెట్లు కొట్టించడం కానీ, రోడ్లు మెయింటైన్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తే లాంగ్ టర్మ్లో వీళ్ళకి ఇన్వెస్టర్స్కి ప్రాపర్గా వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళు చూసుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా, ఏది చేయాలన్నా చాలా సులభదాయకంగా ఉంటుందండి. లేదంటే చాలా ఇబ్బందులు పడతారు. అండ్ మెయిన్గా ఇంకొకటి హైదరాబాద్ గురించి, మార్కెట్ గురించి మాట్లాడాలంటే చాలా మటుకు
అందరూ ప్రిలాంచ్ ఆఫర్స్ అని ముందుగానే ఇన్వెస్ట్ చేసి తక్కువ ప్రైస్కి వస్తుందని ప్రిలాంచ్లో పెడుతున్నారు. తర్వాత తెలుస్తున్నది స్కామ్ అని. వాళ్ళు అంటే జనరలీ బిల్డింగ్ స్ట్రక్చర్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది పొజిషన్ అని చెప్తారు, కానీ నెక్స్ట్ ఇయర్ కాదు 2-3 years కూడా రాలేని పొజిషన్. సో ఇన్వెస్టర్స్కి మీరు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇచ్చే సజెషన్ ఏంటి? ప్రీ లాంచ్లు అనేది ఐ డోంట్ ఎంకరేజ్ అండి. యూజువల్గా ప్రీ లాంచ్లో ఉన్న పరిస్థితి ఏంటంటే రెరా అప్రూవల్ రాకుండా ప్రీ లాంచ్లో కొనడం, బిల్డర్స్ డబ్బు వస్తుంది కదా అని చెప్పి గ్రీడీనెస్తో ఈ ప్రాజెక్ట్ డబ్బులు డైవర్సిఫై చేసి ఇంకో 2-3 ప్రాజెక్టులు సైన్ చేయడం. ఈ గ్రీడీనెస్ వల్లే సగం ఇబ్బందులు వస్తున్నాయండి. చాలా మటుకు కంపెనీలు కొలాప్స్ అవ్వడానికి కారణం ఈ గ్రీడీనెస్ అండి. ఏ ప్రాజెక్ట్ డబ్బులు ఆ ప్రాజెక్ట్లో ఉంచుకోగలిగితే, ఆ ప్రాజెక్ట్లోనే ఇన్వెస్ట్ చేయగలిగితే, ప్రీ లాంచ్ అమ్మినా కూడా ప్రీ లాంచ్ డబ్బులు ఆ ప్రాజెక్ట్లోనే ఇన్వెస్ట్ చేయగలిగితే, కన్స్ట్రక్షన్ కాస్ట్కి మనం ఖర్చు పెట్టగలిగితే ఇబ్బంది రాదండి. కాకపోతే మనిషికున్న ఏమంటారు గ్రీడీనెస్ తోటి డైవర్సిఫై చేయడం, ఈ డబ్బుల్ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో పెట్టడం, ఏ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా టేక్-ఆఫ్ కాకపోవడం, ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇన్వెస్ట్ చేసే ముందు బిల్డర్ రిలయబులా కాదా, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని ఇంటెన్షన్స్ ఏంటి, సరిగ్గా కడతాడా, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే ఆల్రెడీ కట్టిన బ్యాక్గ్రౌండ్ ఉందా, కొన్ని మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ చేసుకొని అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. ఎలా పడితే అలా తక్కువలో వస్తుంది కదా అని చెప్పి ముందే ఇన్వెస్ట్ చేసేసి ఇరుక్కొని మళ్ళీ తర్వాత సఫర్ అయ్యి మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులు పడతారు. ఐ డోంట్ సజెస్ట్ ఎనీ ప్రీ లాంచ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. రెరా అప్రూవల్ వచ్చిన తర్వాత రిలయబిలిటీ చూసుకొని, కన్స్ట్రక్షన్ టైమ్ లైన్స్, ఫ్రేమ్ అన్నీ చెక్ చేసుకొని ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారు అన్నీ క్లియర్గా పేపర్ మీద డాక్యుమెంట్స్ రాసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. And back to the question, like when I was talking about career opportunities, ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవుతుంటే వీఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, IoT కానీ, రోబోటిక్స్ కానీ, వీటితో స్ట్రక్చర్స్ అవి చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. జనరలీ ఒకప్పుడు ఒక బిల్డింగ్ హై రైస్ 30-40 crores కట్టాలంటే 4-5 years పొజిషన్ ఉండేది. సో ఇప్పుడు మార్కెట్ మీరు ఈ కెరీర్ ఆపర్చునిటీస్ తోటి ఎంత ఫాస్ట్గా లింకప్ చేయగలుగుతారు? అంటే యూజువల్గా అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్ చాలాగా వచ్చినాయండి. అంటే ప్రీకాస్ట్ స్ట్రక్చర్స్ కానీ, ప్రీకాస్ట్ స్టీల్ స్ట్రక్చర్స్, కాంక్రీట్ స్ట్రక్చర్స్ వచ్చినాయి. అంటే మన అవసరాన్ని బట్టి ఇప్పుడు కాంక్రీట్ స్ట్రక్చర్స్ కానీ, ప్రీకాస్ట్ స్టీల్ స్ట్రక్చర్స్ కానీ, మనకి టెనెంట్ ఉన్నారు, లేదు లీజింగ్ అయిపోయింది, లీజ్ అగ్రిమెంట్ సైన్ అయిపోయింది, మనం 1 yearలో మనం కట్టించినా మనకి రెంట్ వస్తుంది అనే పాసిబిలిటీ ఉన్నప్పుడు ప్రీకాస్ట్ స్ట్రక్చర్స్ వేసుకోవడం వల్ల బిల్డర్కి అడ్వాంటేజ్ ఉంటుంది. దో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కొద్దిగా ఎక్కువైనా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. రకరకాల టెక్నాలజీస్ ఉండండి, బట్ యూజువల్గా రెసిడెన్షియల్ మార్కెట్లో ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్ అనేది యూజువల్గా వర్కౌట్ కాదు. కన్వెన్షనల్ మెథడ్లోనే మీకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనం అంత ఫాస్ట్గా కట్టినా అంత ఫాస్ట్గా అమ్ముకోగలగాలి. కాబట్టి అమ్ముకోలేనప్పుడు మనం అంత ఫాస్ట్గా కట్టడం అనవసరం. రైట్. అండ్ చాలామంది మార్కెటింగ్ వల్ల, కంపెనీస్ చేసే మార్కెటింగ్ వల్ల, స్ట్రాటజీస్ వల్ల తెలియదు కానీ వాళ్ళు అమ్మేస్తున్నారు. ప్రాజెక్ట్స్ అమ్మినాక మళ్ళీ ప్రాజెక్ట్ సోల్డ్ అవుట్ అయిపోయాక వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకుంటే స్టేటస్, ఆ జోన్ అనేది కన్జర్వేషన్ జోన్ కానీ, పెరి అర్బన్ జోన్ కానీ ఇన్వాలిడ్ జోన్లో పడుతుంది. సో అలాంటి వాటితో ఎలా ఫైట్ చేయొచ్చు వచ్చింది? అదే అండి, ప్రీ సేల్లో అప్రూవల్స్ రాకముందు కనుక మీరు కొంటే ఏ జోన్లో పడుతుందో మీకు తెలియదు. మీరు బిల్డర్ చెప్పే మాటల మీద నమ్మి మీరు వాళ్ళని ట్రస్ట్ చేసి తీసుకున్నప్పుడు రేపు పొద్దున అది పెరి అర్బన్ జోనో, లేకపోతే బయో కన్జర్వేషన్ జోన్లోనో, కన్జర్వేషన్ జోన్లోనో, గ్రీన్ జోన్లోనో ల్యాండ్ ఉండి పర్మిషన్స్ రాకపోతే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మీకు తిరిగి రాక మీరు చాలా ఇబ్బందులు పడతారు. అప్రూవల్స్ వచ్చాక, రెరా నంబర్ వచ్చాక మీరు కొనుక్కుంటే, రెరా నంబర్ ఎప్పుడు వస్తుందండి అంటే జోనింగ్ రెసిడెన్షియల్లో ఉంటేనే మీకు రెరా నంబర్ కానీ, అప్రూవల్స్ కానీ, పర్మిషన్స్ కానీ వస్తాయండి. హైదరాబాద్ అంతా రకరకాల జోన్స్ ఉంటాయండి. ఇండస్ట్రియల్ జోన్ అని, కమర్షియల్ జోన్ అని, కన్జర్వేషన్ జోన్ అని, బయో కన్జర్వేషన్ జోన్ అని, రెసిడెన్షియల్ అని. రెసిడెన్షియల్లో మళ్ళీ హై రేజ్ ఉంటుందండి, R1, R2, R3 అని రకరకాల జోన్స్ ఉంటాయండి. మన ల్యాండ్ ఏ జోన్లో పడుతుందని తెలుసుకోవాలంటే మనము మన సర్వే నెంబరు, మన విలేజ్ నేమ్ రాసి HMDAలో అప్లై చేసుకుంటే ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ అని ఏ జోన్లో ఉందో క్లియర్గా తెలుస్తుందండి. ఇన్వెస్ట్ చేసే ముందు ఈ కొద్ది ప్రికాషన్స్ తీసుకొని చేస్తే మనకి ఇబ్బందులు రాకుండా. ఫర్దర్గా ఒక జనరల్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్? లైక్ ఫార్మ్ కానీ, అగ్రికల్చర్, HMDA, DTCP ఇలాంటి చాలా విచెస్ వస్తున్నాయి. సో మీ ఉద్దేశం ప్రకారం విచ్ ఇస్ సేఫ్ అండ్ సౌండెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ విచ్ కైండ్ ఆఫ్? డిపెండ్స్ ఆన్ ఏజ్ అండి. అంటే ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యలో యూజువల్గా ఫస్ట్ పిల్లవంగానే ఉద్యోగం రాగానే ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు, ఒక కారు కొనుక్కుందాం అనుకుంటారు. ఆ తర్వాత సెకండ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఒక ప్లాట్ కొనుక్కుంటారు. ఎక్కడో మన అవుట్స్కట్స్లో ఒక HMDA అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్ కొనుక్కుంటారు. కొద్దిగా సంపాదన పెరిగిన తర్వాత 35-40 ఏళ్ళ తర్వాత ఒక ఫామ్ ల్యాండ్ కావాలనుకుంటారు. సో అవుట్స్కట్స్లో ఒక 1-2 ఎకరాలు కొనుక్కొని మనం ఫామ్ హౌస్ కట్టుకుందాం అనుకుంటారు. ఇలా రకరకాల ఒక ఏజ్ని బట్టి నీడ్ ఉంటుందండి. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి.
ఆ నీడ్స్ని బట్టి వాళ్ళకి ఏం కావాలనేది కరెక్ట్గా ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని కొనుక్కోవడం. అండ్ మోస్ట్లీ ఎన్ఆర్ఐస్ చూసారంటే ఎన్ఆర్ఐస్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ సొంత ఊర్లో చేసుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళకి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఎలాంటి సర్వీసెస్ ఇవ్వగలిసి బికాజ్ వాళ్ళకి మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి, వాళ్ళకి తెలియదు ఎక్కడ కొన్నారో వాళ్ళకు కూడా గుర్తు ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఎలా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్తో లింక్ అప్ అవుతే ఎలా ఉంటుంది అండ్ వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ డూ యూ సజెస్ట్ టు దెమ్? అసెట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కంపెనీ లిస్ట్ ఆఫ్ ఒక ఇండివిజువల్ కానీ ఒక కార్పొరేట్ కంపెనీ కానీ వాళ్ళకున్న పోర్ట్ఫోలియో మొత్తం అంటే అసెట్స్ మొత్తం ఫిక్స్డ్ అసెట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకుని ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ పీరియాడికల్గా ఎవ్రీ 15 డేస్కో 1 మంత్కి ఒకసారి విజిట్ చేసి ఆ ప్రాపర్టీస్ని అక్కడ ఫోటోగ్రాఫ్స్ తీసి అక్కడ లైవ్ లొకేషన్స్ పెట్టి సో ప్రాపర్టీ విజిట్ చేసాం, ప్రజెంట్ ఈ పరిస్థితిలో ఉంది, ఇక్కడ చెట్లు పెరిగినాయి, లేకపోతే ఇక్కడ ఇది వచ్చింది, లేకపోతే సరౌండింగ్లో గ్రోత్ ఇట్లా ఉంది, ఈ ప్రాపర్ అనాలిసిస్ రిపోర్ట్ కనుక ఇవ్వగలిగితే ఇన్వెస్టర్స్కి చాలా బాగుంటుంది. గ్రేట్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ యాక్చువల్లీ మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఏంటంటే మహేశ్వరం సైడ్ చాలా ఈస్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. కానీ మహేశ్వరం వైపు బికాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి ఎక్కువ పర్మిషన్స్ రావు కాబట్టి అక్కడ ఎట్లా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంట బికాస్ ఆఫ్ ది అలా ఉండదండి. అంటే ఇట్స్ ఆల్ ప్యూర్ జోనింగ్ అండి. అంటే ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ జోన్స్లో ఉంటే కనుక మీకు హై రైజ్ పర్మిషన్స్ ఇవ్వరు, ఓన్లీ R3 జోన్ అంటారు దాన్ని. R3లో మీకు యూజువల్గా గ్రౌండ్+1 గ్రౌండ్ ఫ్లోర్, గ్రౌండ్+1 గ్రౌండ్+2 పర్మిషన్స్ దొరుకుతాయి. సో మీకు ఎయిర్పోర్ట్కి కొద్దిగా ఆఫ్ ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు మహేశ్వరం కానివ్వండి, కడతాల్ కానివ్వండి, ఈ ఏరియాస్లో మీకు ఫ్లయింగ్ జోన్ రెస్ట్రిక్షన్స్ లేవు. కొన్ని చోట్ల అర్బన్ జోన్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల కన్జర్వేషన్ జోన్స్ ఉన్నాయి, అన్ని జోన్స్ ఉన్నాయండి. మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. అంటే మహేశ్వరంలో వచ్చే ఇప్పుడు కడతాల్లో వచ్చే కొత్త డెవలప్మెంట్ ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ ఫార్మాసిటీ పెడదామని అక్కడ ఒక 20,000 ఎకరాలు అక్వైర్ చేసే ప్రయత్నం చేసిందండి. దే కుడ్ ఏబుల్ టు పూల్ ఓన్లీ 16,000 acres యాజ్ ఆఫ్ నౌ అకార్డింగ్ టు మై నాలెడ్జ్. సో దాన్ని ఇప్పుడు ఫార్మాసిటీని ఇంకొక దగ్గరికి మార్చి అక్కడ ఈ మెడికల్ టూరిజం ప్రాజెక్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేసే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అవి కనుక వస్తే మహేశ్వరం ఏరియా బాగుంటుందండి, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగుంటాయి, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అది కాకుండా మై హోమ్ వాళ్ళు కూడా అక్కడ 9,000 ఎకరాల దాకా అక్వైర్ చేస్తున్నారు, వాళ్ళు ఒక సిటీ కట్టే ప్లాన్లో ఉన్నారు. సో ఇలా రకరకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఆ ఏరియాలో. ఐటీ కంపెనీస్ కూడా ఇప్పుడు మన ఆదిబట్లలో ఐటీ కంపెనీస్ వచ్చినాయి, అమ్యూజ్మెంట్ పార్క్స్ అవి ఉన్నాయి. సో హ్యాబిటాట్ అనేది స్లోగా ఇంప్రూవ్ అవుతుందండి. అక్కడ మాల్స్, మల్టీప్లెక్స్లు, బేసిక్ హ్యాబిటాట్, షాపింగ్ మాల్స్ ఇట్లాంటివి కనుక వస్తే అటు కూడా గ్రోత్ బాగుంటుంది. మిస్ఫైర్ అయిన ప్రాజెక్ట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? యూజువల్గా మిస్కాల్కులేషన్స్ కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ సరిగ్గా చేయకుండా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తే బిల్డర్స్ అది ఉన్న సిచ్యుయేషన్లో వేరే బిల్డర్స్ టేక్ ఓవర్ చేయడం కానీ వాళ్ళు హ్యాండిల్ చేయడం కానీ చేస్తారండి. రెండోది లీగల్ ఇష్యూస్లో కొన్ని లిటిగేషన్ ప్రాపర్టీస్ కొంటారు. ఆ లిటిగేషన్ ప్రాపర్టీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక మనం కూడా స్ట్రక్ అయినట్టండి. ఆ లీగల్ ఇష్యూస్ ఎన్ని రోజులకి సార్ట్ అవుట్ అవుతాయి ఎవరికి దేవుడికి తెలుసు. సో ఆ 10 ఏళ్ళు పట్టొచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు, మనం కూడా స్ట్రక్ అవ్వచ్చు అన్ని రోజులు. అండ్ ఈవెన్ ఇవాళ మార్కెట్ చూసారంటే మేము ఓఆర్ఆర్ వైపు వెళ్తూ ఉంటే చాలా హ్యూజ్ ప్రాజెక్ట్స్ కనబడుతూ ఉంటాయి. అక్కడ ఎర్లీ అవైలబుల్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అని చెప్పి కొన్ని ఆప్షన్సే ఇస్తారు. సో అంత బికాజ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ ఉందని చెప్పారు, రియల్గానే ఆ హై రేజ్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయి ఉంటాయి అంటారా? సేల్ అయినాయి అండి, చాలా మటుకు సేల్ అవుతానే ఉన్నాయి. అంటే మీకు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్కి కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి ప్రతి సంవత్సరం ఊర్లలోంచే కానీ వేరే రాష్ట్రాల నుంచే కానీ మైగ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ 1,00,000 నుంచి 1,20,000 నుంచి 1,30,000 మంది మనకి సిటీకి మైగ్రేట్ అవుతారండి ఉద్యోగాల రీత్యా. కానీ ఇప్పుడు ఊళ్ళలో ఉండే రైతులు కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ పిల్లల్ని చదివించుకొని మళ్ళీ సిటీకే పంపిస్తారండి ఉద్యోగాల గురించి. సో ఇంతమంది మైగ్రేట్ అవుతున్నప్పుడు సిటీలో పాపులేషన్ కొద్దిగా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. అంటే 1,00,000 మంది మైగ్రేట్ అవుతున్నారంటే 1,00,000 ఇల్లు కావాల్సిందే కదండి, కొత్త ఇల్లు. సో ఆ డిమాండ్ అనేది అలాగే ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ కూడా కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, కొత్త కంపెనీస్ వస్తున్నాయి, కొత్త ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి, ఏవియేషన్ ఇండస్ట్రీ వస్తుంది, డిఫెన్స్ ఉంది, ఇప్పుడు కొత్తగా మెడికల్ టూరిజం అంటున్నారు. ఈ ఇండస్ట్రీస్లో పనిచేసే కొత్త ఎంప్లాయీస్ వీళ్ళంతా కొత్త పాపులేషన్, కొత్త జనాభా మనకి సిటీకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ ఉంటుంది, సేల్ అవుతూ ఉంటాయి. జనరల్లీ రియల్ ఎస్టేట్లో ఛాలెంజెస్ ఎలా ఉంటాయి సార్? బేసిక్ ఛాలెంజెస్ ఇఫ్ యూ బయింగ్ ఏ హోమ్ ఆర్ ఎనీ ప్లాట్, బేసిక్ క్వశ్చన్. అంటే మనము రియల్ ఎస్టేట్లో చూసుకోవాల్సింది ఏంటంటే మన రిక్వైర్మెంట్ ఏంటి, మన బడ్జెట్ ఎంత,
మనం ఎక్కడ కొనాలనుకుంటున్నాం, మన ఆఫీస్కి దగ్గరలో, మన పిల్లల స్కూల్కి దగ్గరలో, ఇట్లాంటి బేసిక్స్ చూసుకోవాలండి ఫస్ట్. అంటే ఉండడానికి కొనుక్కునే ఇంటి గురించి మాట్లాడుతున్నాను నేను, ఇన్వెస్ట్మెంట్స్ గురించి కాదు. ఇవి కొనుక్కునే ముందు మనం ఈ బేసిక్స్ అంటే మన బడ్జెట్లో వస్తుందా, ఎంత దూరం వెళ్ళాల్సి వస్తుంది మన బడ్జెట్లో రావాలంటే, ఆ ఏరియాలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, ఆ ప్రాజెక్ట్స్లో అప్రూవల్స్ ఉన్నాయా లేవా, బిల్డర్ రెప్యుటేషన్ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మార్కెట్లో, ఇవన్నీ ముందుగా కొంచెం వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని దాని ప్రకారం మన ఎలిజిబిలిటీ ఎంత వస్తుంది, లోన్ ఎలిజిబిలిటీ, మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ మనం కట్టగలం. యూజువల్గా బ్యాంక్ ఒక 20% మనం ఇన్వెస్ట్ చేస్తే 80% బ్యాంక్ లోన్ ఇస్తుందండి యూజువల్గా. సో 20% మన మార్జిన్ మనీ రెడీ పెట్టుకొని అప్పుడు ఇల్లు ఎత్తుకోవడానికి వెళ్ళి మన బడ్జెట్లో చూసుకొని దానికి అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా, లీగల్ టైటిల్ క్లియర్ ఉందా లేదా చెక్ చేసుకొని, బిల్డర్ అప్రూవల్స్కి వెళ్ళినప్పుడు అన్ని జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చెక్ చేస్తారు, బ్యాంకర్స్ కూడా చెక్ చేస్తారు. అందరు చెక్ చేసినా కూడా మన సైడ్ నుంచి మనం కూడా ఒకసారి లీగల్ వెరిఫై చేసుకోవడం ఎసెన్షియల్. సో మనం కూడా డాక్యుమెంట్స్ బిల్డర్ని అడిగి సెట్ మొత్తం మన అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి లీగల్ చెక్ చేయించుకొని అన్నీ ఓకే అనుకుంటే మనం ప్రొసీడ్ అయ్యి ప్రాపర్టీ కొనుక్కోవడం ఉత్తమం. అండ్ ఒక ప్రాజెక్ట్ తీసుకునే ముందు కూడా జనరలీ బ్లాక్ మనీ అంటారు, వైట్ మనీ ఇంత కట్టాలి, గవర్నమెంట్ వాల్యూ ఇంత ఉంటుంది అంటారు. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అంటే బ్లాక్ మనీ ఇచ్చేవాళ్ళు ఎక్కువయ్యారండి మార్కెట్లో. అంటే బిల్డర్స్ తీసుకోవాలనే ఉద్దేశం లేకపోయినా వచ్చిన వాళ్ళంతా మా దగ్గర ఎంతో కొంత క్యాష్ ఉంది మేము ఇస్తాము తీసుకోండి అంటే. వీటన్నిటికీ కారణం ఏంటంటే అండి, మన దగ్గర ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలంగాణలో రిజిస్ట్రేషన్ వాల్యూ ఈజ్ క్వైట్ హై అండి. 7.65% మనం రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కట్టాలి. ఆన్ టాప్ దానిపైన మనం ఒక 5% జిఎస్టీ కట్టాలి. అంటే దగ్గర 12.65% మనం జస్ట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కట్టాలి. ఇంత పర్సంటేజ్ మీరు మొత్తం ఫుల్ వైట్లో పే చేస్తే అంత పర్సంటేజ్కి మీరు ట్యాక్సెస్ కట్టాల్సి వస్తుంది. అందులో మీరు 30 లక్షలు 40 లక్షలు క్యాష్ కడితే అంత తగ్గుతుంది కదా అనే ఆలోచన విధానం. ఎప్పుడైతే గవర్నమెంట్ మార్కెట్ వాల్యూస్ పెంచి ఈ ట్యాక్సెస్ తగ్గిస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా క్యాష్ అనేది తగ్గుతుందండి మార్కెట్లో. అప్పటి వరకు మీకు మనం ఏం చేయలేం, సిస్టమ్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఒక వెంచర్లో లేకపోతే ఒక హై రైజ్ అపార్ట్మెంట్ కానీ మనం బిల్డింగ్ కొన్నప్పుడు బ్యాంకర్ సపోర్ట్ ఎంత ఉంటుంది సార్? విచ్ ఇస్ ద సేఫెస్ట్ బ్యాంక్ టు టేక్ ద సపోర్ట్? సేఫెస్ట్ బ్యాంక్ అంటూ ఏం లేదండి. మనం అప్పు తీసుకుంటున్నాం కాబట్టి బ్యాంక్ వాళ్ళు మన గురించి భయపడాలి, కానీ మనం బ్యాంక్ గురించి భయపడాల్సిన పని లేదు. సో బ్యాంక్ మనకు లోన్ ఇచ్చినప్పుడు ఏంటంటే యూజువల్గా ఇందులో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. హై ప్రొఫైల్ కేసెస్, మంచి నెట్వర్త్ ఉండి, మంచి శాలరీ ఉండి, ఎప్పుడు డిఫాల్ట్ లేకుండా, సిబిల్ స్కోరింగ్ కానీ క్రెడిట్ స్కోర్ బాగుంటే పెద్ద బ్యాంకులు ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, కోటక్ మహీంద్రా ఇట్లాంటి బ్యాంకుల్లో లోన్స్ వస్తాయండి. కొద్దిగా ప్రొఫైల్ ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఎప్పుడన్నా డిఫాల్ట్ చేసినా, క్రెడిట్ కార్డులో సెటిల్మెంట్స్ చేసుకున్నా, క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారండి. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లైక్ బజాజ్ ఫైనాన్స్ కానీ, ఆదిత్య బిర్లా క్యాపిటల్ కానీ, టాటా క్యాపిటల్ కానీ, ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కొద్దిగా హైయర్ ఇంట్రెస్ట్ రేట్లో లోన్స్ ఇస్తారు. డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. దాన్ని బట్టి మనకి మన ప్రొఫైల్ని బట్టి మనం ఏ కేటగిరీలో సూట్ అవుతాం ఆ బ్యాంక్కి వెళ్ళడం ఉత్తమం. అండ్ రీసెంట్ టైంలో కూడా కన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఫెయిల్ అవుతున్నాయి. బిల్డింగ్ కట్టేటప్పుడు డ్యామేజెస్ కానీ క్రాక్స్ కానీ రావడం జరుగుతుంది. సో దాని గురించి మీకు ఏం చెప్పారు? కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది డిపెండ్స్ ఆన్ బిల్డర్స్ ఇంటెన్షన్ అండి. బిల్డర్ సరిగ్గా క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితుంది. ఎస్పెషల్లీ హై రైజ్ ప్రాజెక్ట్స్లో కాంప్రమైజ్ అవ్వరండి. ఇప్పుడున్న టెక్నాలజీ, కాంక్రీట్ టెక్నాలజీ కానీ, మైవన్ టెక్నాలజీ కానీ, లేకపోతే కన్వెన్షనల్ మెథడ్లో అయినా కూడా స్ట్రక్చర్లో మీకు ఏమి ఇబ్బందులు రావండి. ప్లంబింగ్ మెటీరియల్స్లో కానీ, మిగతా మెటీరియల్స్లో, డోర్స్లో కానీ, ఫ్లోరింగ్ ఇట్లాంటి వాటిలో యూజువల్గా బిల్డర్స్ కాంప్రమైజ్ అవుతారు. మనం మెటీరియల్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనకి ఎక్స్పర్ట్, మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇంజనీర్లు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి చెక్ చేసుకొని వాళ్ళు ఏం క్వాలిటీ ఇస్తున్నారు, ఏ మెటీరియల్ ఇస్తున్నారు చెక్ చేసుకొని అన్నీ బాగున్నాయా లేదా చూసుకొని కొనుక్కోవడం బెటర్. సో జనరలీ ల్యాండ్ లార్డ్స్ కానీ బిల్డర్స్ కానీ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్స్ ఏముంటాయి సార్ ఆఫ్టర్ అక్వైరింగ్ ఎ ల్యాండ్? ల్యాండ్ లార్డ్స్ బిల్డర్కి ఇచ్చే ముందు బిల్డర్ రెప్యుటేషన్ చూసుకొని ఇస్తారండి. అంటే వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్, ఆల్రెడీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఏంటి, వాళ్ళు చేయగలరా లేదా, ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉందా లేదా, టైంకి కంప్లీట్ చేయగలరా లేదా చూసుకుంటారు. అట్ ద సేమ్ టైం బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ల్యాండ్ టైటిల్ క్లియర్ ఉందా లేదా, ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, లీగల్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ చెక్ చేసుకొని అన్నీ క్లియర్ ఉన్నాయని అనుకున్నప్పుడు వాళ్ళతో డెవలప్మెంట్ అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యి కన్స్ట్రక్షన్కి మన పర్మిషన్స్కి ప్రొసీడ్ అవుతారండి. పర్మిషన్స్ వచ్చాక, రెరా అప్రూవల్స్ వచ్చాక మార్కెట్కి వెళ్తారండి, కన్స్ట్రక్షన్ చేస్తారు. సో రెరా నామ్స్ ప్రకారం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అండి. రెరా అంటే
ఈ రెరా నార్మ్స్ ప్రకారం ఒక స్టిపులేటెడ్ టైమ్ లైన్స్ ఉంటాయండి. ప్రతి ప్రాజెక్ట్ కంప్లీషన్కి ఒక టైమ్ లైన్స్ ఉంటాయి. మనకి అప్రూవల్ ఇచ్చేటప్పుడు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ హెచ్ఎండిఏ కానీ ఒక టైం ఫ్రేమ్ పెడతారండి. ఈ టైం నుంచి ఈ టైం లోపల మీరు ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి. సో ఆ టైం లోపల ఫినిష్ చేసిన వాళ్ళకి పెనాల్టీస్ ఏం పడకుండా ఉంటాయండి. సో టైంకి ఫినిష్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిల్డర్. సో అది చేయగలరా లేదా అనేది మీరు బిల్డర్ ఫైనాన్షియల్ కేపబిలిటీ ఇవన్నీ ఉన్నాయా లేవా అని చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. ఓకే. అండ్ గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ చూసారంటే డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. అది ఎలా డిసైడ్ చేస్తారు గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ? డిపెండ్స్ ఆన్ అమ్యూనిటీస్ అండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉందనుకోండి, జూబ్లీ హిల్స్ అంతా అప్ మార్కెట్, హై ఎండ్ మార్కెట్ అంటారు. జూబ్లీ హిల్స్లో విల్లాస్ ఉంటాయి, పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి. సో అక్కడ ఉన్న హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎక్కువ జూబ్లీ హిల్స్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. అందు గురించి డిమాండ్ ఎక్కువ కాబట్టి ఆ ఏరియాలో రేట్లు ఎక్కువ అండి. అంటే స్పెసిఫిక్గా దీంట్లో రేట్ ఫిక్సింగ్ అనేది గవర్నమెంట్ ఏం ఫిక్స్ చేయదండి. గవర్నమెంట్ ఫిక్స్ చేసే గవర్నమెంట్ వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ గవర్నమెంట్ వాల్యూస్కి మార్కెట్ వాల్యూస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ మన తెలంగాణలో గవర్నమెంట్ వాల్యూ మీకు జూబ్లీ హిల్స్లో చూస్తే 60,000 రూపాయలు ఉంటే మనకి రిటైల్గా మనం కొనే ప్రైస్ 3 లక్షల నుంచి 4 లక్షలు ఉంటుంది. సో ఆ ప్రైసింగ్ ఎలా మెయింటైన్ చేస్తారో అనే దానికి ఒక బెంచ్ మార్క్ అంటూ ఏం లేదండి. ముందు ఎప్పుడైతే ప్రైస్ ఫిక్స్ చేశారో అక్కడి నుంచి కొద్దిగా ప్రతి ఏరియా పెంచుకుంటూ వస్తారండి. సో జనరలీ ల్యాండ్ మీద గవర్నమెంట్ వాల్యూ అంటారు, మళ్ళీ మార్కెట్ వాల్యూ అంటారు. సో హౌ డు యూ డిఫరెన్షియేట్ దిస్ బోత్ గవర్నమెంట్ అండ్ ల్యాండ్ వాల్యూ? సార్ గవర్నమెంట్ వాల్యూ అనేది మీకు డాక్యుమెంటెడ్ వాల్యూ అండి. అంటే మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ ఏరియా మార్కెట్ వాల్యూ ఏంటి అనేది సర్టిఫికేట్ అడిగితే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అజ్యూమింగ్ దాంట్లో ఒక 60,000 రూపాయల గజం ఉందంటే అది గవర్నమెంట్ వాల్యూ కింద లెక్కండి. ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటే మీరు సెల్లర్ దగ్గర మీరు నెగోషియేట్ చేసి ఏ రేట్ కొంటున్నారనేది ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటారు. అంటే యాజ్ ఎ సెల్లర్ మీకు 3 లక్షల రూపాయల గజం చెప్తే గవర్నమెంట్ వాల్యూ 60,000 ఉంటే గవర్నమెంట్ వాల్యూ 60,000కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 60,000 అండ్ అబౌవ్ మీరు ఎంతకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ టెక్నికల్లీ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీరు ఎంత కొంటున్నారో అంతకు ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా చేసుకోకుండా యూజువల్గా కొద్దో గొప్ప క్యాష్ ఇస్తారు కాబట్టి ఆ క్యాష్ పోను మిగతాదే రికార్డ్ చేస్తారండి ట్రాన్సాక్షన్ వాల్యూ కింద. సో ఇంకొక బేసిక్ క్వశ్చన్ జస్ట్ ఫర్ వ్యూవర్స్, ఒక వెంచర్ ఒక ప్రాపర్టీ కొన్నారంటే దానికి చాలా ఎక్స్ట్రా యాడెడ్ చార్జెస్ ఉంటాయి. కమ్యూనిటీస్ అని కానివ్వండి, ఫ్లోర్ హై రైజ్ చార్జెస్ అని, యూడిఎస్ షేర్ కానీ, వీటి గురించి కొంచెం ఇన్సైట్స్ ఇవ్వండి సార్. అంటే ఇప్పుడు హై రైజ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, హై రైజ్ ప్రాజెక్ట్స్లో మీకు ఫ్లోర్ రైజ్ ఛార్జెస్ అంటాం. ఎందుకంటాం, మనకి గ్రౌండ్ నుంచి 5th ఫ్లోర్ వరకు మీరు చేయడానికి మెటీరియల్ షిఫ్ట్ చేయడానికి, అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మెటీరియల్ షిఫ్ట్ చేయడానికి నార్మల్గా అయిపోతుందండి. ఒక 5 స్టోరీడ్ బిల్డింగ్ అంటే లేబర్ తోటి చేసేస్తాం. అదే ఒక 10 స్టోరీడో 20 స్టోరీడో 30 స్టోరీడ్ బిల్డింగో కట్టాలంటే టవర్ క్రేన్స్ అవసరం ఉంటాయి, మెటీరియల్ హాయిస్లు అంటారు, లిఫ్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత లేబర్ కింద నుంచి పై వరకు తీసుకెళ్ళడానికి అయ్యే ఖర్చు, ప్రతిదానికి ఖర్చు పెరుగుతుందండి. పైకి వెళ్ళినా కొద్ది కింద నుంచి ప్రతి మెటీరియల్ షిఫ్ట్ చేయాలి. అంటే మీరు ఫ్లోరింగ్ వేసినప్పుడు బండలు షిఫ్ట్ చేయాలి, సిమెంట్ షిఫ్ట్ చేయాలి, ఇసుక షిఫ్ట్ చేయాలి, వాటర్ వెళ్ళాలి, చాలాసార్లు తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి ఏంటంటే ప్రతి దానికి లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి, మాకు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది కాబట్టి ఫ్లోర్ రైజ్ ఛార్జెస్ అని పెడతామండి. అమ్యూనిటీస్ అంటారా, మీకు కామన్ ఏరియాస్లో ఇప్పుడు అంత పెద్ద ల్యాండ్ పూల్లో ఒక 4 ఎకరాల్లో మేము ప్రాజెక్ట్ చేసినప్పుడు అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తాం. క్లబ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్ అని, జిమ్ అని, వీటన్నిటికీ జిమ్ ఎక్విప్మెంట్ కొనడానికి దగ్గర 1.5-2 కోట్లు ఉంటుంది నార్మల్ చిన్న జిమ్ కొనడానికి. అలాగే మొత్తం క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ 30,000 స్క్వేర్ ఫీట్ 40,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తే దాని కన్స్ట్రక్షన్ కాస్ట్, దాంట్లో అయ్యే ఎక్విప్మెంట్ కాస్ట్, ఇవన్నీ ఖర్చు అవుతుంది కాబట్టి అది కలెక్ట్ చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జెస్ అని తీసుకుంటారు సపరేట్గా. అదేంటంటే ఇప్పుడు మనం వాటర్ పైప్ లైన్ తీసుకోవాలి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ తీసుకోవాలి, మీటర్స్ కొనాలి, గ్యాస్ పైప్ లైన్లు ఇస్తారు, గ్యాస్ మీటర్స్ ఉంటాయి, వీటన్నిటికీ ఖర్చు అండి. ప్రతి మీటర్ కొనడానికి కాస్ట్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ డిపాజిట్ ఉంటుంది, డిపార్ట్మెంట్ డిపాజిట్ కడితే మనకు కనెక్షన్ వస్తుంది. అలాగే వాటర్ కనెక్షన్ కూడా డిపాజిట్స్ ఉంటాయండి. సో వీటన్నిటికీ మనం కలెక్ట్ చేసేటప్పుడు అయ్యే ఖర్చే అండి. అసలు తీసుకునేది ఏదైతే ఉందో అమ్యూనిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అయ్యే ఖర్చులే, ఫ్లోర్ రైజ్ ఛార్జెస్ కానీ ఇదంతా అయ్యే ఖర్చే అండి. జనరలీ నార్మల్ మిడిల్ క్లాస్, ఎందుకంటే మొత్తం ఇండియాలో చూసే మిడిల్ క్లాస్ వాళ్ళది ఎక్కువ ఉంది పర్సెంటేజ్, కాబట్టి వాళ్ళు సర్టెన్ అమౌంట్ దగ్గర పెట్టుకుంటారు. ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడి పెట్టుకున్న డబ్బుని వాళ్ళకి కన్ఫ్యూజన్, హై రైజ్ గేటెడ్లో పెట్టాలా లేకపోతే విల్లాలో పెట్టాలా, అవుట్స్కట్స్లో విల్లా వస్తుంది, ల్యాండ్ వస్తుంది, కొంచెం విల్లా కొంటే 200 గజాలు 150 గజాలు ల్యాండ్ వస్తుంది అనుకుంటారు. సో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? లైక్ ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అంటారు? డిపెండ్స్ అండి వాళ్ళ బడ్జెట్ని బట్టి. సిటీలో విల్లాస్ కొనడం అనేది చాలా అందరినీ ఏమంటారు, అందరినీ
ద్రాక్షపండు లాగా అయిపోయిందండి. సో సిటీలో మీకు విల్లాస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. 20 కోట్లు 15 కోట్లు 30 కోట్లు రేంజ్లోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ల్యాండ్ స్కేర్సిటీ ఉండడం వల్ల మనకి విల్లాస్ అనేవి మనకి ఫీజిబుల్ కాదండి. సో అంత బడ్జెట్ ఉండి కొనుక్కునే కెపాసిటీ ఉంటే కనుక విల్లాస్ తీసుకోవచ్చండి. అదర్వైజ్ మనకి ఆఫీసులకి స్కూల్స్కి దగ్గరలో ఉండాలంటే కనుక అపార్ట్మెంట్స్ దగ్గరలో నియర్ బై మన బడ్జెట్లో ఏమొస్తున్నాయి చూసుకొని కొనుక్కోవడం బాగుంటుందండి. లేదు అంటే మీరు ఆ పెయిన్ తీసుకుంటాము, ట్రావెల్ చేస్తాము, మేము అవుట్స్కట్స్లో అయినా పర్లేదు, మాకు ఇండిపెండెంట్ హౌసే కావాలి అనుకుంటే, మన బడ్జెట్లో కావాలనుకుంటే కొంచెం దూరంగా కొల్లూరు, మోకిల, శంకర్పల్లి అటు దూరంగా వెళ్తే విల్లాస్ దొరుకుతాయి. మనకి ఇక్కడ కోటిన్నరలో అపార్ట్మెంట్ దొరికితే అక్కడ విల్లా దొరుకుతుంది. కాకపోతే రోజు మీరు ఆఫీసులకి స్కూల్కి వెళ్ళి రావడం అనేది ఎంత ఇబ్బందికరం, ఎంత ఫీజిబుల్ అనేది మీరు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ రిక్వైర్మెంట్. అండ్ ఇప్పుడు వేరే కంట్రీస్లో చూస్తుంటే యూఎస్లో కానీ కెనడాలో కానీ అమెరికాలో జనరలీ దే ఆర్ డిపెండింగ్ మోర్ ఆన్ శాటిలైట్ టౌన్షిప్స్ అని కొత్త కల్చర్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ కూడా అది రీసెంట్గా స్టార్ట్ అవుతూ ఉంది. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ శాటిలైట్ టౌన్షిప్ మోడల్? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. వీటన్నిటికీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండి, రోడ్ నెట్వర్క్ బాగుండి, మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ బాగుండి, మీరు అవుట్స్కట్స్లో ఉన్న, శంకర్పల్లిలో ఉన్న, లేదు వనసల్పురంలో ఉన్న ఒక మెట్రో ట్రైన్ ఉందనుకోండి, హైత్నగర్లో మెట్రో ట్రైన్ ఎక్కి మీరు హైటెక్ సిటీకి రావడానికి ఒక 45 మినిట్స్లో రాగలరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కనుక ఇంప్రూవ్ అవుతే పెరిఫెరల్ ఏరియాస్లో శాటిలైట్ టౌన్షిప్స్కి డిమాండ్ పెరుగుతుంది. అప్పటి వరకు ఓన్ ట్రాన్స్పోర్ట్లో మన సొంత కార్లోనో మన బైక్లోనో ట్రావెల్ చేయాలి అంత దూరం అనేది ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఆన్ డే టు డే బేసిస్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గవర్నమెంట్స్ కనుక ఇంప్రూవ్ చేయగలిగితే మీరు ఎంత దూరం వెళ్ళినా ఇబ్బందులు ఉండవు. రైట్. అండ్ ప్రజెంట్లీ మన ధరణి పోర్టల్ గురించి మాట్లాడాలంటే ఆన్లైన్ స్కామ్స్ కానీ అవాయిడ్ చేయలేదు. ధరణి పోర్టల్ తీసేస్తా అంటున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్? లైక్ ప్రాపర్గా ఒక డాక్యుమెంట్ ఉండాలి, విజిబుల్గా ఉండాలి, బ్లాక్ అండ్ వైట్లో ఉండాలంటే మీరు సేఫెస్ట్గా ఏది సజెస్ట్? ధరణి అనేది డిజిటైజేషన్ ఆఫ్ యువర్ రెవెన్యూ రికార్డ్స్. దట్స్ వాట్ కేసీఆర్ గారు ఆయన గవర్నమెంట్లో చేసిన పని అండి. దాంట్లో చాలా రకరకాల ఇష్యూస్ ఉండినాయి అండి. అంటే టైటిల్ ఇష్యూస్ రకరకాలుగా ఉంటాయి, అన్నదమ్ముల గొడవలు ఉంటాయి, దాంట్లో కోర్ట్ కేసెస్ ఉంటాయి, లేకపోతే జోనింగ్ ఇష్యూస్ ఉంటాయి. చాలా చోట్ల ఏంటంటే సర్వే నెంబర్ మన డాక్యుమెంట్లో ఒకటి ఉంటుంది, మనం ఫిజికల్ పొజిషన్ ఒక దగ్గర ఉంటాం, ఈ సర్వే నెంబర్ ఇష్యూస్ ఉంటాయి, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయండి. అవన్నీ కంప్లీట్గా రెక్టిఫై అవ్వడానికి 2-3 ఏళ్ళు పడుతుందండి. చాలా మటుకు ధరణిలో ఇప్పుడు ఉన్న ఇష్యూస్ అన్నీ ఆల్మోస్ట్ రిజాల్వ్ అయినాయండి. కొద్దిగా కొన్ని ఇష్యూస్ ఇంకా ఉన్నాయి. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పేరు మార్చి భూమాత అని పెట్టి దాన్ని కొంచెం బెటర్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఏం చేస్తున్నారు, ఏమొస్తుంది అనేది మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సో ఈ ఆన్లైన్ సిస్టమ్ అనేది చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తే చాలా బాగుంటుందండి, అందరికీ బాగుంటుంది. న్యూగా జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఇల్లు కొందాం అనే ప్రయత్నంలో ఉన్నారు. దే ఆర్ నాట్ వెయిటింగ్. సో వాళ్ళు బ్యాంక్ లోన్కి అప్లై చేస్తున్నారు. సో వాళ్ళు బ్యాంక్ లోన్కి అప్లై చేసే ముందు వాళ్ళకి తీసుకునే క్రైటీరియా ఏంటి, ఎలా మీరు వాళ్ళకి ఎలిజిబుల్ చేస్తారు? వాళ్ళకి యూజువల్గా బ్యాంక్ ఎలిజిబిలిటీ అనేది ఒక సిమిలర్ ఫార్ములా ఉంటుందండి అన్ని బ్యాంక్స్కి. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అనుకోండి, మీ గ్రాస్ ఇన్కమ్ మీద ఒక 50 టైమ్స్ ఇస్తాము, 60 టైమ్స్ ఇస్తాము అని అంటారు. అదే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో మీకు వచ్చే ఇన్కంలో అంటే ₹1,00,000 వస్తుంది అనుకోండి, ఒక 50 to 60% మీరు టువర్డ్స్ మీ యువర్ డైలీ మంత్లీ ఆబ్లిగేషన్స్. అంటే మంత్లీ ఆబ్లిగేషన్స్ అంటే మీ కార్ లోన్ అనుకోండి, బైక్ లోన్ అనుకోండి, ఇంటి లోన్ అనుకోండి, హౌసింగ్ లోన్ అనుకోండి, ఏదైనా దానికి ఒక 60% టువర్డ్స్ లోన్, మిగతా 40% టువర్డ్స్ యువర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ అని పెడతారండి. అంటే 60%లో 60,000 వేరే లోన్లు ఏం లేవు అనుకోండి. హౌసింగ్ లోన్లో మీకు ₹60,000 మీరు మంత్లీ లోన్ ఈఎంఐ కట్టగల కెపాసిటీ అంటే దాన్ని రివర్స్లో క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర 60 నుంచి 65 లక్షల రూపాయలు లోన్ వస్తుందండి. అంటే మీకు 60 నుంచి 65 లక్షల రూపాయలు లోన్ వస్తుంది అంటే మీరు ఒక 15-20 లక్షలు మీ సొంత డబ్బులు పెట్టుకుంటే మీరు ఒక 80 లక్షల్లోనో 90 లక్షల్లోనో ఇల్లు కొనుక్కోవచ్చండి. ఓకే. అండ్ ఇంకొకటి, కొన్న ప్రాపర్టీ తీసుకున్నాక లోన్ కొన్ని ఇన్స్టాల్మెంట్స్ కట్టాక వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటారు. అంటే వాళ్ళు షూరిటీ పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత వాళ్ళ సమస్య ఎలా ఉంటుందంటారు? యూజువల్గా సెక్యూర్డ్ లోన్స్లో అంటే హౌసింగ్ లోన్స్లో సెక్యూర్డ్ లోన్స్ అంటారండి. సో ప్రాపర్టీ కొలాటరల్ ఉంటుంది కాబట్టి ఒకవేళ కట్టలేని పరిస్థితి వస్తే కనుక కొంత టైం ఇస్తారండి బ్యాంకర్స్. ఆ టైం లోపల కనుక మనం కట్టలేకపోతే బ్యాంక్ కోర్టు ప్రొసీడ్ అయిపోయి పొజిషన్ తీసుకుంటారండి. పొజిషన్ తీసుకొని బ్యాంక్ దాన్ని ఆ ప్రాపర్టీని అమ్మేసి వాళ్ళు ఇచ్చిన అప్పుని రికవరీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో సెక్యూర్డ్ లోన్స్లో యూజువల్గా ఇంకా కట్టలేకపోతే మనం కట్టిన డబ్బుల్లో మన ప్రాపర్టీ కనుక అప్రిషియేట్ అయింది అనుకోండి ఎంతో కొంత, బ్యాంక్ వాళ్ళ అప్పు క్లియర్ అవ్వగా మిగిలిన ఇంకేమైనా ఎక్సెస్ డబ్బులు ఉంటే మనకి తిరిగి ఇచ్చేస్తాం. ఓకే.
అండ్ అనదర్ క్వశ్చన్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే కొంతమంది గిఫ్ట్ డీడీ చేస్తూ ఉంటారు, కానీ కొంచెం రీసెంట్గా ఆ ఫ్రెండ్ ట్రాన్సాక్షన్ చేయడానికి ట్రై చేస్తే ఆ పర్టికులర్ వెంచర్ వాళ్ళు గిఫ్ట్ డీడీ తీసుకోవడానికి నిరాకరించారు. సో ఎందుకంటారు అలా గిఫ్ట్ డీడీ చేయలేరు? యూజువల్గా వెంచర్కి గిఫ్ట్ డీడ్కి సంబంధం ఉండదండి. గిఫ్ట్ డీడ్ అనేది యూజువల్గా ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్సే ఇవ్వగలరు. అంటే హస్బెండ్ వైఫ్ కానీ, మదర్ ఫాదర్ కానీ, బ్రదర్ సిస్టర్ కానీ, ఇలా ఓన్లీ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి గిఫ్ట్ డీడ్ చేయగలరు, బయట వాళ్ళకి చేయలేరు. అలా మీరు బయట వాళ్ళకి చేసే ప్రయత్నం చేస్తే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోరు. గిఫ్ట్ డీడ్లో మీకు ఏంటంటే స్టాంప్ డ్యూటీ చాలా తక్కువ ఉంటుంది, విత్ ఇన్ ఫ్యామిలీ ట్రాన్సాక్షన్ కాబట్టి స్టాంప్ డ్యూటీ తక్కువ ఉంటుంది. గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ కాబట్టి అవుట్ సైడర్స్ని ఎంటర్టైన్ చేయరు. విత్ ఇన్ ఫ్యామిలీ అయితేనే గిఫ్ట్ డీడ్ చేయగలరు. అవుట్ సైడర్స్ కంటే సేల్ డీడ్ చేసుకోవచ్చు. సార్ అంటే మొత్తం అన్ని ఫాస్ట్ అండ్ అయిపోయాయి. మొత్తం ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుతున్నారు. ఈవెన్ మన గవర్నమెంట్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అంటున్నారు, ఏఐ సిటీ అంటున్నారు. సో వాట్స్ యూర్ టేక్ ఆన్ ఏఐ సిటీ సార్? ఏఐ సిటీ అంటే ఇట్స్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అండి. గూగుల్లో ఏం చేస్తారు, సెర్చ్ చేస్తే గూగుల్లో ఇంటర్నెట్లో ఏదైతే కంటెంట్ ఉందో దాంట్లో సెర్చ్ చేసి మీకు ఒక కంటెంట్ ఇస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే మీ ఇమాజినేషన్కి మీకు ఒక రూప్ అనేది చూపిస్తుంది, అంటే ఒక అవతారం చూపిస్తుంది, లేదా ఒక క్రియేషన్ చూపిస్తుంది. మీరు మీ ఇమాజినేషన్లో మీరు ఒక లోగో కావాలనుకున్నారు, మీకు ఇలా లోగో కావాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, లోగో డిజైన్ చేసేస్తుంది. మీకు షూస్ ఇట్లా కావాలని ఒక డిజైన్ అడుగుతారు, డిజైన్ చేసేస్తుంది. సో ఇవన్నీ గూగుల్లో జరగదు. ఇట్స్ లిటిల్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. మీ ఇమాజినేషన్ని అర్థం చేసుకొని, మీ థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకొని టెక్నాలజీ ఇంప్రూవ్ చేసే ప్రయత్నం. ఈ ఏఐ సిటీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారో, ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఏఐ అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిస్ మీద మన ఫ్యూచర్ ఉంటుంది అనేది అజంప్షన్లో ఉన్నారు అందరూ. సో ఆ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీస్ బేసిస్ మీద ఐటీ పార్క్స్ కడతారు. దాంట్లో ఆ ఏఐ బేస్డ్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇంకా కొద్దిగా కొత్త సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఏమంటారు, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. బాగుంటుంది. ఇట్స్ డిఫరెంట్ వర్టికల్. ఐటీ ఇండస్ట్రీలోనే ఇట్స్ డిఫరెంట్ వర్టికల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు అన్నట్టుగా చెప్తున్నారు కదా. అంటే ప్లస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఈ మధ్య పిల్లలు ఏం చేస్తున్నారు, ఆన్లైన్ ఎగ్జామ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీకు క్వశ్చన్ పెడుతున్నారు, అందులో ఆన్సర్ తీసుకొని అందులో ఆన్సర్ చేస్తున్నారు. దట్స్ ఎ నెగిటివ్ థింగ్. అలా చాలా నెగిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి, పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఏదైనా కూడా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఇట్స్ డిస్ట్రప్షన్ కాబట్టి పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. మనం నెగటివ్స్ని ఎలా కంట్రోల్ చేస్తాం అనేది ఇట్స్ ఆల్ రెగ్యులేటరీ అథారిటీస్, గవర్నమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇంటర్నెట్లో కంటెంట్ ఉందనుకోండి, చాలా కంటెంట్, అన్నెసరీ కంటెంట్ ఉంటుంది. మన ఇండియన్ గవర్నమెంట్ చాలా కంటెంట్ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ ఉంది, ఆన్లైన్ గేమింగ్ ఇండియాలో అలౌడ్ కాదు. యూ కాంట్ ప్లే ఆన్లైన్ గేమింగ్ విత్ మనీ. ఇండియాలో ఇట్స్ నాట్ అలౌడ్. అదే మీరు వేరే కంట్రీస్కి, యూరోప్కో లేకపోతే ఆస్ట్రేలియాకో లేకపోతే యూఎస్కో వెళ్తే అక్కడ అలౌడ్, మీరు ఆన్లైన్ ప్లే చేసుకోగలరు. ఇట్స్ ఆల్ రెగ్యులేటరీ కంట్రోల్స్, ఎంతవరకు చేయగలుగుతాం, ఎంతవరకు మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం అనేది ఇంటర్నెట్ని దాని బేసిస్ మీదే ఉంటుంది. ఈ సేఫ్టీస్, ప్రికాషన్స్ అంతా గవర్నమెంట్ కొద్ది గొప్ప కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనం అంతా భయపడాల్సిన అవసరం లేదు. యాజ్ అ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సింపుల్గా చేయాలంటే ఇంకేమైనా స్టెప్స్ ఇంక్లూడ్ చేయాలంటారా? రిజిస్ట్రేషన్లో, డాక్యుమెంటేషన్లో కొంచెం డీటెయిలింగ్ అనేది ఎక్కువ ఉండాలండి. మనం ఏదైతే ప్రామిస్ చేశారో బిల్డర్, అదంతా డీటెయిల్స్ రాయడం, డీటెయిల్గా డిస్క్రిప్షన్, కంప్లీట్గా టైటిల్ డిస్క్రిప్షన్ అంతా రాయడం. ఎక్కడి నుంచి టైటిల్ ఫ్లో, 1950లో ఎవరు కొన్నారు, ఆ తర్వాత ఎవరు కొన్నారు, ఆ తర్వాత ఎవరి చేతులు మారింది, ఎన్ని చేతులు మారినాయి, ఈ కంప్లీట్ డీటెయిల్ డిస్క్రిప్షన్ యూజువల్గా అపార్ట్మెంట్స్లో వాటిల్లో బాగానే క్లియర్గా రాస్తారండి. ఈ మధ్య ధరణి పోర్టల్ వచ్చాక ధరణిలో అగ్రికల్చర్ ల్యాండ్స్లో అంత డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉండకపోవడం వల్ల ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ల్యాండ్ కొనుక్కుంటే ఆ ప్రీవియస్ హిస్టరీ ఏంటని తెలుసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ డిస్క్రిప్షన్ అనేది డీటెయిల్డ్గా ఉంటే డాక్యుమెంట్స్లో బాగుంటుంది. సో మీరు మీ ప్రాజెక్ట్స్ ఎక్కడైనా తెలుసుకోవచ్చు సార్ జనరల్లీ? కరెంట్లీ ఇప్పుడు కొండాపూర్లో మేము ఒక హై రైజ్ ప్రాజెక్ట్ కడుతున్నాం అండి. గ్రౌండ్ ప్లస్ 15 floors, 3 basements అండి. అన్ని 3 bedroom హౌసెస్ అండి. దీస్ ఆర్ కైండ్ ఆఫ్ బొటిక్ లగ్జరీ 3 bedroom అపార్ట్మెంట్స్ అండి. వై ఐఎమ్ కాలింగ్ దీస్ బొటిక్ లగ్జరీ 3 bedroom అపార్ట్మెంట్స్ అంటే మేము ఇచ్చే ఫెసిలిటీస్ కానీ అమ్యూనిటీస్ కానీ మా ప్రాజెక్ట్ సైజ్కి చాలా లావిష్ ఫెసిలిటీస్ ఇస్తున్నామండి. యూజువల్గా మా ప్రాజెక్ట్ సైజ్కి మేము 12,000 నుంచి 15,000 square feet క్లబ్ హౌస్ ఇస్తే సరిపోతుందండి. బట్ వేరేం మేము 35,000 square feet క్లబ్ హౌస్, ఆల్మోస్ట్ అన్ని అమ్యూనిటీస్ కవర్ చేస్తూ, మెజారిటీ ఆఫ్ ది అమ్యూనిటీస్ అంటే బ్యాడ్మింటన్ కోర్ట్ అనుకోండి, స్క్వాష్ కోర్ట్ తీసుకోండి, క్రికెట్ నెట్స్ కానీ, బాస్కెట్బాల్ కోర్ట్ కానీ, అవుట్డోర్ జిమ్, తర్వాత క్రెష్ ఒకటి, తర్వాత మల్టీపర్పస్ హాల్, స్విమ్మింగ్ పూల్, జిమ్, మినీ థియేటరు,
బిజినెస్ లాంచ్, ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. యూజువల్గా మా సైజ్ ప్రాజెక్ట్ అంటే నేను ఇప్పుడు కట్టే ప్రాజెక్ట్ 2 ఎకరాల్లో 195 అపార్ట్మెంట్లు కడతాను. ఈ సైజ్ ప్రాజెక్ట్లో అన్ని అమ్యూనిటీస్ ఇచ్చే బిల్డింగ్లు చాలా తక్కువ మంది ఉంటారు. సో అండ్ మోర్ ఓవర్ ఆర్స్ ఇస్ సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అండి. మాకు ఏదైతే ప్రాజెక్ట్ ఏదైతుందో దట్స్ ఆల్మోస్ట్ సెల్ఫ్ సస్టైనబుల్ అండి. దాన్ని మీకు డీటెయిల్గా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. క్వాలిటీ వైజ్ అంటారా, వీఆర్ గివింగ్ ద బెస్ట్ పాసిబుల్ క్వాలిటీ అండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఫీచర్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, మెటీరియల్లో కానీ, డోర్స్ కానీ, విండోస్ కానీ, ఫ్లోరింగ్ కానీ అన్నీ హై ఎండ్ క్వాలిటీ ఇస్తున్నాము. టోటల్ ప్రాజెక్ట్ ఈజ్ మేనేజ్ బై టాటా ప్రాజెక్ట్స్ అండి. టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. సో ఇది కాకుండా పటంచెరు దగ్గర వీఆర్ కమింగ్ అప్ విత్ కమర్షియల్ కాంప్లెక్స్ అండి. కమర్షియల్ కమ్ హోటల్ అనుకుంటున్నాము ప్రస్తుతానికి. గోవాలో విల్లాస్ ఒకటి ఆన్గోయింగ్ అంటే ఇప్పుడు అప్రూవల్స్లో ఉందండి. విల్లాస్ ప్లాన్ చేస్తున్నాము గోవాలో. ఒక 30 విల్లాస్ 30 విల్లాస్ వస్తాయి. ఇది కాకుండా ఫామ్ ప్లాట్స్ చేస్తున్నామండి. శంకర్పల్లిలోను శంషాబాద్లో ఫామ్ హౌస్, ఫామ్ ప్లాట్స్ చేస్తున్నాము. ఇవి ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అండి. సో మా వ్యూవర్స్ కావాలి అనుకుంటే కింద ఇచ్చిన డిస్ప్లే నెంబర్కి ప్రాబ్లీ దే కెన్ కాంటాక్ట్ ఐ థింక్. షూర్ అండి, తప్పకుండా. సో ఇట్ వాస్ ఎ గ్రేట్ టాకింగ్ టు యూ సార్. మా వ్యూవర్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏంటి లూప్ హోల్స్ ఏంటి అని అవన్నీ క్లారిఫై చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్లస్ మీ టైంకి వీఆర్ సో గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు స్టూడియో. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మై ప్లెజర్. ఇట్స్ ఆల్ అవర్ ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్.